చూస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్లు సాధన కోసమని జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బిగ్ స్టెప్ తీసుకున్నారు. మహాధర్నాకి ఎమ్మెల్సీ కవిత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 4, 5, 6 ఈ 3 రోజుల్లో కూడా 72 గంటల పాటుగా నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కవిత చెప్పుకొచ్చారు. సో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తానన్నారు. ప్రభుత్వ అనుమతితో ధర్నా చేస్తానన్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల విషయంలో త్రిముఖ వ్యూహం కనిపిస్తోంది. సో జాగృతి పోరాటంతోనే కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్ల పైన చర్చ జరిగింది. జాగృతి అన్నిటికీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు కారణం అని చెప్పి కవిత అంటున్నారు. అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. మరి దాంట్లో బీఆర్ఎస్ వస్తుందని కూడా అతను కొంత క్లారిటీ ఇస్తే బాగుండేది. అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా మొన్న మధ్య మనం చూసాం. ఎగ్జాక్ట్ కొన్ని 4 రోజుల క్రితం జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆయన. సో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి అన్ని పార్టీలను ఆహ్వానిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, కానీ బీఆర్ఎస్ హాజరు కాలేదు. బీజేపీ అంతకుమించి కనీసం అటువైపుగా కన్నెత్తి కూడా చూడలేదు. మరి అప్పుడు వెళ్ళినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు డైరెక్ట్గా ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ అధికారటువంటి పార్టీయే ఇప్పుడు ఈ ధర్నా నిర్వహిస్తే నిజంగా యాక్సెప్ట్ చేస్తారా, దానికి వెళ్తారా చూద్దాం. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత మరిన్నిగా అసలు బీసీలకు సంబంధించి ఎవరు ఏ ఎత్తుగడతో ఉన్నారు, ఎటువంటి ఎజెండాతో ఉన్నారని మాట్లాడుకుని ప్రయత్నిద్దాం. ఒకసారి పిసార్ కవిత ఏం మాట్లాడిందో ప్లే చేయండి. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో వాళ్ళు ఒకరోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్ లో. 4, 5, 6 తారీఖున ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశాను, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలని 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి నేను ప్రభుత్వానికి కూడా ఇమీడియట్ గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీబీ ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, మరి 4, 5, 6 తారీఖున రైట్ కవిత చెప్తున్న మాటల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాగైనా కూడా అమలు చేయాల్సిందే. 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం నేను పోరాడతాను అని చెప్తూనే 3 రోజుల పాటుగా అంటే 72 గంటల పాటుగా నేను నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పుకొస్తూ మరోవైపుగా అన్ని పార్టీలని కలుపుకొని ఢిల్లీలో ధర్నా చేపట్టాలి అటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్తున్నారు. తన నోటి వెంటే తానే స్వయంగా బీఆర్ఎస్ పార్టీని తీసుకొస్తానని చెప్తే మరింతగా బాగుండేదేమో. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలు అంటే ఏమైనా చిత్తశుద్ధి ఉండేదేమో. సో చాలా మంది ప్రజలు అనుమాన పడుతున్నారు ఇక్కడ. కాబట్టి చాలా క్లియర్గా మనం ఒక నిమిషం మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్లకు ఏ పార్టీలు కట్టుబడి ఉన్నా, ఎవరెవరు కట్టుబడి ఉన్నారంటే కనుక ఒక నివురు గప్పిన నిప్పులాగా, చాప కింద నీరులాగా బీసీ ఉద్యమం కొనసాగింది. తెలంగాణ ఉద్యమం అంతటి స్థాయిలో కాకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపించింది. ఎంతలా అంటే ఏకంగా జాతీయ పార్టీని సైతం బీసీలనే మా ముఖ్యమంత్రిని చేస్తామని రకంగా ప్రకటించే విధంగా వరకు ఒక రిజల్ట్ని చూడడం జరిగింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది ఇక చట్టబద్ధత రూపు దాలిస్తే చాలా క్లియర్గా బీసీలకి ఇది ఒక డెఫినెట్గా సక్సెస్ అంశంగానే భావించాలి. డెఫినెట్గా బీసీల యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలు మొత్తం కూడా కొద్దో గొప్ప అందుకునే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతం 42% రిజర్వేషన్ల పైన ఎవరెవరు ఏ పార్టీ ఏ రకమైన తీరును అవలంబిస్తోందంటే కనుక బీజేపీ చాలా క్లియర్గా మేము అవలంబిస్తున్న తీరు స్పష్టం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓబీసీలు లెక్క తీయండి అంటున్నారు. బీసీ కులగణ ఇండివిజువల్గా కాదు, మొత్తం అందరికీ కులగణ, అందరినీ లెక్కలు తీసి దాంట్లో బీసీల లెక్క ఏంటో తేల్చాం. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే కాదు కుదరదు,
మీరు ఓబీసీ లెక్కలు తీసి సపరేట్గా ఇవ్వాల్సిందే, దాంట్లో ఏ కులాల వారు ఎంతున్నారో చెప్పాల్సిందే అన్నటువంటి ఒక తిరకాసిని పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక క్యాబినెట్ మీటింగ్ని అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా మేము కులగణన చేపడతామన్నటువంటి మాటను చెప్పుకొచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఇండివిజువల్గా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయకపోయినా దాంట్లో కవిత మాత్రం బీసీ నాదానికి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి అవి తెలిసిందే. ఒకసారి ప్రతినిధి మధు దగ్గర కూడా వెళ్దాం. ఎస్ మధు, కవిత పోరాటం ఎంత మేరకు నిజం కాబోతోంది? 3 రోజుల పాటుగా నిరాహార దీక్ష తన ప్లాన్ ఏంటి అసలు? అంటే బీసీ ఉద్యమం మొత్తం కూడా నేనే చేపడుతున్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారా? అన్ని పార్టీలను తీసుకెళ్లి ఉద్యమాన్ని చేద్దామన్నటువంటి ఒక మాటని తన నోటి వెంట చెప్తున్నారు. బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా? అంటే ఒకటి బీసీ సమాజం ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి తీరు, బీసీల కోసం ఎవరు నిలబడ్డా కూడా యాక్సెప్ట్ చేయాలి అనేటువంటిది బీసీ సమాజం, బీసీ కుల సంఘాలు భావిస్తా ఉన్నారు. గతంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏర్పడినటువంటి అంశాలలో అసలు ప్రాంతాలతో సంబంధం లేకుండా, యాసతో సంబంధం లేకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని కులాలు, అన్ని వర్గాలు ఎట్లయితే మద్దతు తెలిపాయో అట్లనే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కి సంబంధించి సమయం ఆసన్నమైంది. చట్టబద్ధంగా వారికి హక్కులు దక్కాలి అంటే ఇప్పుడు దాన్ని ఆర్డినెన్స్ రూపంలోనూ చట్టం రూపంలో చేయాలి. దానికి ఖచ్చితంగా కేంద్రం అనుమతి అవసరం ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు అంశాన్ని కవిత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఈ రకంగానే ఆర్డినెన్స్ ని అప్పుడున్నటువంటి గవర్నర్ ఆమోదించకుండా తన వద్దనే ఉంచుకోవడంతో కోర్టుకు వెళ్లి, సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆర్డినెన్స్ సాధించుకొని లీగల్ గా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో తమిళనాడు రాష్ట్రంలో అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు దానివల్ల బీసీలకు లబ్ధి జరిగింది అనేటువంటిది కవిత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలి. ఒకవేళ గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోతే, కేంద్రం అటు యాక్సెప్ట్ చేయకపోయినా ఇటు గవర్నర్ యాక్సెప్ట్ చేయకపోయినా కోర్టుకు వెళ్తే అనుకూలంగా తీర్పు వస్తుంది. అది ఖచ్చితంగా అల్టిమేట్ గా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు చిత్తశుద్ధి ఉన్నట్టు బీసీల విషయంలో రాజకీయ పార్టీలకు అనేటువంటి అంశాన్ని ఆమె తెరపైకి లేపారు. రేపు సేమ్ 4, 5, 6 తారీఖు రోజుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అందరు నాయకులు, కుల సంఘాలందరినీ అక్కడికి ఢిల్లీ తీసుకెళ్తామంటున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ కొడతా ఉన్నారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కొడతా ఉన్నారు. సో అక్కడ ధర్నా చేయడానికి 6 రోజు కార్యక్రమం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు నడుస్తుంటే సేమ్ అదే డేట్లు 4, 5, 6 తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఈసీ బిల్లు కోసం ప్రెజరైజ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ధర్నా చేస్తా అంటూ అయితే స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ ఒక అంశాన్ని మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ తమిళనాడు రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. దాంతో పాటు అక్కడ సుప్రీంకోర్టుకి ఎట్లయితే వెళ్లారో ఆ రాష్ట్రం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకపోతే మాత్రం దీని వెనకాల కుట్ర ఉంది అనేటువంటిది ఆలోచించాల్సి వస్తుంది. బీసీ సంఘాలు కూడా దీనిపైన కార్యక్రమం ప్రకటిస్తాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉంటుందో. ఇప్పటికే బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమో మేము ఆల్రెడీ బిల్లులు ప్రతిపాదించి కేంద్రానికి పంపాము, ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర ఉంది, మేము అన్ని చిత్తశుద్ధితో చేస్తామనేటువంటి కాంగ్రెస్ చెప్తా ఉంది బీసీల కోసం. ఒకవేళ చట్టపరంగా ఇవ్వకపోతే పార్టీ పరంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే స్టేట్మెంట్ చేస్తాడు. ఇక బీఆర్ఎస్ ఇంతవరకు ఈ 2 ప్రజలని, బీసీ సంఘాలను మోసం చేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది, కేంద్రం ఆ రకంగానే వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ వైఖరి చెప్తా ఉంది. సో చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. రేపు 4, 5, 6న కవిత ధర్నా చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది నిరాహార దీక్ష. రైట్, అంటే ఈ దీక్ష పైన కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? మరీ ముఖ్యంగా తను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఎక్కడ కూడా కవిత నిజంగా చెప్తున్నట్టుగా కవిత పోరాటానికి సంబంధించి చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా తనకు సహకరించడం లేదు, పైపెచ్చు మాట్లాడడం కూడా లేదు. సో బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి కవిత ఈ నినాదాల పైన, కవిత తీసుకునే కార్యక్రమాల పైన? ఇంతవరకు బీఆర్ఎస్ అయితే దీనిపైన స్పష్టతను ఇచ్చేటట్టుగా కనిపించలేదు. వాళ్ళు మొదటగా ఆర్డినెన్స్ ను కూడా వ్యతిరేకించారు. కాకపోతే ఆర్డినెన్స్ ని కవిత యాక్సెప్ట్ చేశారు. ఆర్డినెన్స్ ని యాక్సెప్ట్ చేశారు కవిత, కానీ ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదించట్లేదు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. సో ఆ అంశాన్ని ఆమె క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు బీఆర్ఎస్ క్వశ్చన్ చేయలేదు. అసలు ఆర్డినెన్స్ కూడా బీసీలను మోసం చేయడమే అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కవిత అంశాన్ని వాళ్ళు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు బీఆర్ఎస్. కాకపోతే కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరిని కార్నర్ చేస్తూ బీఆర్ఎస్ స్టేట్మెంట్ చేసింది. త్వరలో ఈ రేపు 4, 5, 6 తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ దీనిపైన ఒక కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, కాంగ్రెస్ వర్షన్ అంటే అధికార కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా మేము ముందుకు వెళ్తామంటోంది. గతంలో కూడా జంతర్ మంతర్ దగ్గర ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు మరోసారి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆగస్టు 6న తేదీని కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అదే తేదీలో సేమ్ సీక్వల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని నేను ధర్నా చేస్తానని చెప్పినటువంటి కవిత మాటల్ని అధికార కాంగ్రెస్ ఎలా తీసుకునే అవకాశం ఉంది?
గతంలో కవితను చాలా విమర్శల పాలు చేశారు. విమర్శించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది కాంగ్రెస్ చాలా స్పష్టంగా. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 23% తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కేసీఆర్ ని ప్రశ్నించాల్సి ఉండే కవిత అనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే పరిగణిస్తా ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు గత కొద్ది కాలంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి డిమాండ్ ఆల్రెడీ కాంగ్రెస్ కూడా గతంలో చెప్పింది, అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం బీసీ రిజర్వేషన్ అంశంలో అనేటువంటిది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పారు. మరి ఇప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లట్లేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది క్షేత్రస్థాయిలో. కేవలం ఉంది బీసీ సంఘాలు, అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ అందరూ రండి ఢిల్లీకి ఒత్తిడి తీసుకొద్దాం అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రత్యేకంగా లేఖలు రాయండి, ప్రభుత్వం తరఫు నుంచా ఇది, లేదంటే పార్టీ తరఫు నుంచా రేపు చేయబోయేటువంటి ధర్నా ఢిల్లీలో అనేటువంటి ఇవ్వాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రైట్ మధు, ఇంట్రెస్టింగ్ గా ఆర్టీవీ ఈ లైవ్ కి పోల్ కండక్ట్ చేసింది. కవిత బీసీల కోసం చిత్తశుద్ధితో పోరాడుతుందా? ఇది మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. మీ సమాధానం ఏంటంటే 70% మంది 72% మంది నో అంటున్నారు. అంటే కవిత నిజంగానే బీసీల కోసం చిత్తశుద్ధితో పోరాడడం లేదు అనేటువంటి మాటని 72% మంది చెప్తున్నారు. ఎస్, చిత్తశుద్ధితో పోరాడుతోంది, నిజంగా జెన్యూన్ గా బీసీల కోసం తన ఫైట్ కొనసాగిస్తుంది అనేది 28% మంది చెప్తుంటే 72% మంది నో అంటున్నారు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగానే కవిత కేవలం బీసీల కోసమే, ఎటువంటి రాజకీయ స్వార్థం లేకుండా బీసీల కోసం పోరాడుతుందా? రేపటి రోజున నిజంగానే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే బీసీలని ముఖ్యమంత్రిని చేపిస్తానన్నటువంటి ఒక మాటని తన తండ్రి నోటి నుంచి చెప్పించగలుగుతుందా? లేదంటే కేటీఆర్ కాదు ముఖ్యమంత్రి రేసులో ఉంది, ఒక బీసీ బిడ్డ అనేటువంటి మాటని చెప్పించగలుగుతుందా? ఒకసారి మీ అభిప్రాయం ఏంటి? కవిత పోరాటం పైన కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.